హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి లాంగ్ ట్రిప్ అయితే వెళ్తున్నాను. చాలా రోజులు ఎందుకన్నానంటే నేను లాస్ట్ వీడియో వెళ్ళినప్పుడు పూరి వెళ్ళినప్పుడు కూడా నేను కార్లో వెళ్ళాను అనమాట. కానీ ఈసారి అయితే మళ్ళీ ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. చాలా మంత్స్ అయిపోయింది నేను ట్రైన్ జర్నీ చేసి. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్న ట్రిప్ నేను చేసిన వీడియోస్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ అనమాట. లైక్ అరౌండ్ 26K ప్లస్ వ్యూస్ వచ్చిన వీడియో. కామాఖ్య టెంపుల్, అస్సాం, నార్త్ ఈస్ట్. మళ్ళీ అదే టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే అంబుబాచి మేళా జరుగుతుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డార్జిలింగ్లో ఉన్నాను. ఆ టైంలో డార్జిలింగ్ నుంచి న్యూ జల్పైగురి స్టేషన్ నుంచి కామాఖ్య టెంపుల్ ఎలా వెళ్ళాలనేది చూపించాను. అందులో స్టోరీ అంతా కూడా చెప్పాను కామాఖ్య టెంపుల్ గురించి. కానీ ఈసారి నేను డైరెక్ట్గా మన ఓన్ సిటీ అయిన వైజాగ్ సిటీ నుంచి స్టార్ట్ అవుతున్నాను. వైజాగ్ నుంచి ఇప్పుడు కామాఖ్య టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఏ ట్రైన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ స్టే చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో రైట్ నో మనం అయితే వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. నేను కామాఖ్య టెంపుల్కి వెళ్ళి 2 years అవుతుంది. నేను 2 years బ్యాక్ వెళ్ళాను. 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు నేను ఆ టెంపుల్ గురించి తెలుసుకొని ఆ స్టోరీ అంతా వీడియో చేశాను. ఆ వీడియో అంతా స్టిల్ ఇప్పటికీ ఆన్ గోయింగ్ అనమాట. లైక్ ఇంకా ఇప్పటికీ చూస్తున్నారు స్టిల్ ఆ వీడియో. అండ్ ఆ 2 years ఆ వీడియో చేసినప్పుడు కూడా నేను చెప్పాను ఇయర్లీ వన్స్ అంబుబాచి మేళా అని చేస్తారని చెప్పి. సో నేను 2 years బిఫోర్ వెళ్ళాను కదా, లాస్ట్ ఇయర్ కూడా అంబుబాచి మేళాకి వెళ్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. కానీ ఈ ఇయర్ మాత్రం అస్సలు మిస్ కాకూడదు అనుకున్నాను. అందుకే అంబుబాచి మేళాకి అయితే వెళ్తున్నాను నేను. అండ్ ఆల్రెడీ 22nd నుంచి అంబుబాచి మేళా అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు 23rd నేను ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. సో ఏదైతే ట్రైన్ మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నామో లైక్ వైజాగ్ నుంచి గువాహతికి, ఆ ట్రైన్ డైలీ వైజాగ్లో అయితే midnight 12 o'clock అరౌండ్ ఉంటుంది. సో అది ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ అనమాట. ఆ ట్రైన్ నియర్లీ లైక్ 9 states కవర్ చేస్తుంది. అండ్ 80 నుంచి 85 hours జర్నీ, నియర్లీ 3 days పడుతుంది ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడానికి. సో ఆ ట్రైన్ అయితే ఆల్రెడీ నిన్న 22nd అనమాట. 22nd కన్యాకుమారి తమిళనాడులో స్టార్ట్ అయింది. ఈరోజు 23 గడిచిపోయింది. మనం midnightలో ఉన్నాం. అంటే ఇంకొద్దిసేపట్లో 24 డేట్ వచ్చేస్తుంది. సో 12 o'clock అయితే వైజాగ్ ఆ ట్రైన్ రీచ్ అవుతుంది. మనం 24 అంతా ట్రైన్లో ఉండి 25 మార్నింగ్ గువాహతిలో దిగుతాం. అండ్ గువాహతి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది, లైక్ అస్సాం దాకా వెళ్తుంది. అంత జర్నీ పడుతుంది అనమాట. అంత లాంగ్ జర్నీ ఉంటుంది ఆ ట్రైన్ జర్నీ. సో ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ అని అందుకే అన్నాను. అండ్ ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి కన్యాకుమారి నుంచి డిబ్రూగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ మనం స్టేషన్లోనే ఉన్నాం. ఏ ప్లాట్ఫామ్ ఇచ్చామో ఏంటో చూద్దాం ఒకసారి. సో అక్కడైతే చూడొచ్చు 22503 కన్యాకుమారి నుంచి డిబ్రూగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే ఇచ్చారు. డైలీ ఇదే టైంకి ఉంటుంది, లైక్ 23:50 అనమాట. అరౌండ్ 11:50కి 12:10కి అలా ట్రైన్ అయితే తీస్తారు. ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇస్తారు కాబట్టి మనం ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. సో ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. కానీ జర్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ నుంచి ఒడిశా, భువనేశ్వర్ అలా డైరెక్ట్ అస్సాం వరకు వెళ్తుంది. సో తెలుసు కదా అంతా వెమ్మల్ బ్యాచ్. అండ్ నేను వైజాగ్ నుంచి టికెట్ దొరకలేదని కోయంబత్తూరు నుంచి టికెట్ తీసుకొని వైజాగ్లో బోర్డ్ అవుతున్నాను. అంటే ఎక్స్ట్రా పే చేసి మరీ తీసుకొని ఉన్నాను. సో ఇప్పుడైనా నా సీట్ అయినా నాకు ఇస్తారో ఎవరో చూడాలి, ఎలా ఉందో చూడాలి. వెళ్ళేసరికి అసలు ఫుల్ ఆక్యుపై చేసేస్తారు స్లీపర్ అంతా. సో నేను సోలో వెళ్తాను కదా, ఏసీ ఎందుకని నేను స్లీపర్ తీసుకుంటాను ఎవ్రీ టైం. కానీ ఎలా ఉంటుందో చూడాలి. సో ట్రైన్ అయితే ఇగో ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. మనదైతే S2 కోచ్. ఎలా ఉంటుందో చూడాలి. మన సీట్ అయినా మనకి ఇస్తారో ఎవరో చూడాలి. చూస్తుంటే మరీ అంత రష్ లేదేమో అనిపిస్తుంది. కానీ రేపు డే అంతా ఎలా సర్వే అవ్వాలో అర్థం కావట్లే వీళ్ళతోటి. అసలు మన సీటు కూడా మనకి ఇవ్వడానికి ఒప్పుకోరు. సో మరీ అంత రష్ అయితే లేదు. ఎవరో సీట్లో పడుకొని ఉన్నారు, వెళ్ళి లేపేస్తే లేచిపోతారు. సో మన రిజర్వేషన్ కాబట్టి మన సీట్ మనకి ఇచ్చేస్తారు. అండ్ ఆల్రెడీ 12 అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్లీప్ టైం. రేపు మార్నింగ్ మాట్లాడతాం. సీ ఇన్ ద మార్నింగ్. గుడ్ నైట్ ఫర్ టుడే.
ఆఫ్టర్ లాంగ్ స్లీప్, ఆఫ్టర్ లాంగ్ జర్నీ, గుడ్ మార్నింగ్. ఇట్స్ డే 2. భువనేశ్వర్ కటక్ అన్ని దాటేసి ఈ జంక్షన్ ఏదో జంక్షన్లో ఆగింది ట్రైన్ ఇప్పుడే. ఆల్మోస్ట్ ట్రైన్ మార్నింగ్ 9 అంతా అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. నేను ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ట్రైన్లో ఫుడ్ ఎలా తీసుకోను. సో స్విగ్గీలో ట్రైన్ యాప్లో ఫుడ్ ఆర్డర్ చేసాను ఆల్రెడీ. నెక్స్ట్ స్టేషన్లో ఉంది అది ఫుడ్ ఆర్డర్ పికప్. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి కలిపి చేస్తాను. చూస్తూనే ట్రైన్లో నైట్ అయిపోయింది, గడిచిపోయింది ఆల్రెడీ. సో డామినోస్ నుంచి ఆర్డర్ అయితే చేసుకున్నాను. నేను ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్లో ఫుడ్ తీసుకుని కదా మ్యాక్స్ బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాను. అండ్ దట్టు స్విగ్గీ అది అవైలబుల్ ఉంది. ఆఫ్టర్నూన్ స్విగ్గీలో ఆర్డర్ చేశాను. కానీ స్విగ్గీలో లైక్ బయట స్టేట్కి వెళ్ళాక టేస్ట్ మారిపోద్ది, క్వాంటిటీ సరిపోదు. అందుకే మ్యాక్స్ నేనైతే డామినోసే ప్రిఫర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఆల్సో. అండ్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఇంకా టైం అయిపోయింది. ట్రైన్ 2.5 hours డిలే నడుస్తుంది. మ్యాక్స్ ఈరోజు నైట్ కవర్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ మాట్లాడదాం. గుడ్ నైట్ ఫర్ టుడే. ఫైనల్లీ గువాహతి అయితే రీచ్ అయిపోయాను. నైట్ చెప్పాను కదా 2 hours డిలే ఉంది ట్రైన్ అని చెప్పి. నైట్ మ్యాక్స్ 1 hour 40 minutes అలా కవర్ చేశారు. 40 minutes డిలే ఉండేది. కానీ గువాహతి ముందు స్టేషన్ అయిన కామాఖ్య తీసుకొచ్చి 1.5 hour నియర్లీ ఆపేశారు. అక్కడే జర్నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. నియర్లీ ఇప్పుడు 2.5 hours అలా ట్రైన్ డిలే ఉంది. మొత్తానికి అయితే గువాహతి రీచ్ అయిపోయాను. ఇప్పుడు గువాహతి నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా దీని బిఫోర్ స్టేషన్ కామాఖ్య అని. మీరు టెంపుల్ పర్పసే వస్తే లైక్ కామాఖ్య స్టేషన్లో దిగేసి అక్కడ రూమ్స్ తీసుకొని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు బడ్జెట్లో స్టే కావాలి, ఇక్కడ ఉండాలి అనుకుంటే గువాహతి స్టేషన్లో దిగి గువాహతి స్టేషన్లో లైక్ మెయిన్ ఎంట్రన్స్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 సైడ్ కాకుండా 6, 7, 8 ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్. ఆ సైడ్ నుంచి అవుట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6, 7 నుంచి బయటకు వెళ్తున్నాం. సో ఎగ్జిట్ అయితే ఎలా ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి ఎగ్జిట్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి ఎగ్జిట్ అయ్యాక ఈ బజార్ నేమ్ వచ్చేసి పాల్తాన్ బజార్ అనమాట. సో ఈ పాల్తాన్ బజార్లో మీకు బడ్జెట్లో స్టేస్ దొరికితే లైక్ ఈజీగా 500 నుంచి ఈజీగా స్టే కూడా దొరుకుతుంది. కానీ ఇప్పుడు అంబుబాచి మేళా కాబట్టి స్కై హైలో ఉంటాయి ఖచ్చితంగా. అండ్ మీరు మేఘాలయ వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచే లైక్ షిలాంగ్కి అంతా కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. క్యాబ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇదంతా పాల్తాన్ బజారే. స్టేషన్ ఎగ్జిట్ అలా వచ్చారు. అక్కడి నుంచి ఎలా వస్తే ఇది బస్ స్టాప్. ఈ లోపలికి బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగుతాయి. సో మీరు ఇక్కడ బస్ తీసుకొని ఇక్కడి నుంచి కామాఖ్య మందిర్ వెళ్ళిపోవచ్చు. లేదు అంటే రూమ్కి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ స్టే చేశాను. నాకు స్టిల్ ఇప్పటికీ గుర్తుంది. రిమెంబర్ దిస్ KFC అంటే నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు చూసుంటే గుర్తుంటుంది మీకు ఈ KFC. అది కూడా నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇప్పుడు బైక్ ట్యాక్సీ తీసుకొని నేను ఒక హాస్టల్ బుక్ చేసుకున్నాను అనమాట. హాస్టల్కి అయితే వెళ్తున్నాను. సో ఫైనల్గా హాస్టల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ స్టేషన్ పక్కనే తీసుకున్నాను, అంటే పాల్తాన్ బజార్లోనే. కానీ ఈసారి మాత్రం కొంచెం లాంగ్లో తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంబుబాచి మేళా అయిపోయింది కదా, అస్సలు ఖాళీ ఉండదు. అండ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంచెం బడ్జెట్లో అనిపించింది. అండ్ ఇది కూడా నాకు నచ్చింది. అది ఎందుకు ఏంటనేది కూడా నేను మ్యాక్స్ వీడియో చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. హాస్టల్ టూర్ లైక్ హాస్టల్ అంతా కూడా. సో ప్రెజెంట్ అయితే హాస్టల్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటనేది. అండ్ లొకేషన్ అయితే ఇక్కడే చూపించింది. ఇక్కడ చూస్తే ఏం లేదు, కానీ ఇగో ఇక్కడ మాత్రం ఇదే నేను తీసుకున్న హాస్టల్ అయితే వండర్ ఫాల్స్ అని చెప్పి. దీని గురించి ఒక డీటెయిల్ రివ్యూ వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో నేనైతే హాస్టల్కి రీచ్ అయిపోయాను. అండ్ అక్కడ నా రూమ్ అంటే ఇది డార్మెటరీ టైప్. లైక్ నేను డార్మెటరీ తీసుకున్నాను. ఇండివిజువల్ రూమ్స్ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో లైక్ హాస్టల్ టూర్ అంతా నేను చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను చాలా అంటే చాలా అలసిపోయినాను. అంటే 2 days నుంచి కంటిన్యూస్గా
అలా కూర్చొనే ఉన్నాను, అస్సలు రెస్ట్ లేదు. లైక్ బాగా టైర్డ్ అయిపోయినాను. ఫస్ట్ అర్జెంటుగా మంచి షవర్ అయితే ఒకటి తీసుకోవాలి. షవర్ అయిపోయిన తర్వాత అప్పుడు నేనైతే ఫస్ట్ హాస్టల్ టూర్ అది చూసి ఒకసారి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు నేను టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీకు హోప్ యూ లవ్ దిస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటాను. వైజాగ్ నుంచి ఇప్పుడు గువాహతి కామాఖ్య టెంపుల్ వరకు ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి ఏంటని కంప్లీట్ డీటెయిల్ అయితే ఉంది ఈ వీడియోలో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో లైక్ కామాఖ్య టెంపుల్ ఎందుకు స్పెషల్ అని, అంబుబాచి మేళ ఎందుకు చేస్తున్నారని, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం ఎలా చేసుకోవాలి అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.